దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖ జిల్లాలో నక్కపల్లిలో స్థాపించడం సుపరిణామన్నారు ఎమ్మెల్యే గణబాబు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్కు భూమి పూజ చేస్తారని తెలిపారు. ఈ భారీ పరిశ్రమ రావడంతో సుమారు 55,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్కు మొత్తం 1,35,964 కోట్లు వ్యయం కాగా తొలి దశగా 80,000 కోట్లు వెచ్చించడం జరుగుతుందని చెప్పారు. లోకేష్ గారి కృషితో చంద్రబాబు నాయుడు గారి పై ఉన్నటువంటి నమ్మకంతో ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మీ అందరూ చూశారు. అందులో ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నానికి ఇప్పటికే ఐటీ సెక్టార్లో అనేక కంపెనీస్ వాళ్ళ కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేయడం తెలుసు. గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థని, ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి సంస్థ గూగుల్, అలాంటి సెంటర్ను కూడా విశాఖపట్నానికి రప్పించడంలో కృతకృత్యులు అవటమే కాకుండా గత పాలకులు చేసినటువంటి అస్తవ్యస్త పాలన, కొత్త పరిశ్రమలు రావటానికి చేసిన కృషి జీరో, ఉన్న పరిశ్రమలన్నీ కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి నుంచి మనము ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడుల వరదగా ఈరోజు అటు దావోస్ వెళ్ళినా, లేకపోతే విశాఖలో భాగస్వామ్య ఒప్పందాలు చేసినా,